సాగర తీరం అంటేనే అనేక ప్రకృతి అందాలకు నెలపు. ఎగసిపడే అలలను చూస్తూ ఆ పక్కనే ఆహ్లాదకరమైన ఇసుక తెన్నెలపై సేద తీరితే ఆ అనుభూతే వేరు. ఆ సవ్వడి చేసే సముద్రపు అలలపై కాలికి నీటి బొట్టు కూడా అంటకుండా నడిచి వెళ్తే ఆ ఆనందమే వేరు. అవును, విశాఖ పర్యాటక సిగలో మరో ఆభరణం చేరింది. ఆర్కే బీచ్ సమీపాన ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ వంతెన పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదే మనం చెప్పుకుంటున్న ఫ్లోటింగ్ వంతెన. విశాఖ సాగర తీరంలో కొత్తగా ఏర్పాటు చేసిన తేలియాడే వంతెన సాగర తీరానికి సరికొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది. విశాఖ ఆర్కే బీచ్ అంటే పర్యాటక ప్రదేశాలకు కేంద్రం. సబ్మెరైన్ మ్యూజియం, సీహరియర్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇలాంటి ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు విదేశాల్లో కనిపించే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. 1.5 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ప్రారంభించారు. తేలియాడే వంతెనపై 500 మీటర్ల వరకు సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్తూ సాగర అందాలను తిలకించవచ్చు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటుపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తేలియాడే వంతెనపై నడిచేందుకు పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 70 రూపాయలు టికెట్ పెట్టారు. ఈ అట్మాస్ఫియర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ న్యూగా కూడా ఉంది. వైజాగ్ లో ఫస్ట్ టైం ఇది, అది కూడా ఫస్ట్ డే. మేము చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎంజాయ్మెంట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ సమ్మర్ అయితే మాత్రం టూరిస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ టచ్ చేయకుండా ఎవరు మూవ్ అవ్వరు ఇక్కడ నుంచి. అయితే బాగుంది సార్, ఫీల్ బాగుంది. ఈ మూమెంట్ ఎలా ఉందంటే లైఫ్ లో ఒకసారి ఎంజాయ్ చేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఉంది. కెరటాలు వస్తుంటే ఇంకా మోర్ ఎక్సైట్మెంట్, ఇంకా అసలు చాలా మందికి అయితే ఇంకా ఉండాలి అని అనిపిస్తుంది. అంత ఎక్సైట్మెంట్ అయితే ఉంది. దీనికోసం ప్రత్యేకంగా రావాలి అని మాత్రం అనుకుంటారు చూసిన వాళ్ళైతే. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పర్యాటకుడు లైఫ్ జాకెట్ ధరించేలా నిబంధన పెట్టారు. లైఫ్ గార్డులతో పాటు 2 పడవలను కూడా అందుబాటులో ఉంచారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా సీఎం వైఎస్ జగన్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత 2.5 సంవత్సరంలో పర్యాటకుల సంఖ్య, విశాఖ నగరానికి వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవటానికి కూడా ఈ పర్యాటక రంగంలో ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాదు, విశాఖలో వేరువేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులను వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. కైలాసగిరిపై స్కైలైనర్ ఏర్పాటు త్వరలోనే పూర్తి కానుంది.